ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో బీజేపీ నేతలు పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తపల్లి గ్రామం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రఘునందన్ రావు, ఈటల రాజేందర్తో బీజేపీ ముఖ్య నేతలు సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీసిన నేతలు రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్టుగా ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఐకేపీ సెంటర్కు పోయినా, పిఏసిసి వడ్ల కొనుగోలు సెంటర్కు పోయినా, మార్కెట్ యార్డుకు పోయినా లారీల కొద్దీ వడ్ల కుప్పలు, లారీల కొద్దీ అక్కడక్కడ సన్ఫ్లవర్, అక్కడక్కడ మొక్కజొన్నల కుప్పలు పేరుకుపోయినాయి. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది కాబట్టి ముందస్తుగా గన్నీ బ్యాగ్స్ కానీ, సుతిలి కానీ, హమాలీ సమస్య కానీ, ట్రాన్స్పోర్ట్ సమస్య కానీ, గోడౌన్ స్పేస్ కానీ చూడకపోవడం వల్ల, అసత్యకపోవడం వల్ల ఇదంతా జరిగిపోయింది. ఏ కళ్ళం కడిగిపోయినా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు పంట పండించడం ఒక ఎత్తు అయింది, పంట అమ్ముకోవడం మరొక ఎత్తు అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రైతుల ఆత్మహత్యలకు కారణమవుతా ఉంది, రైతులు చనిపోవడానికి కారణమవుతుందని చెప్పి రైతులు ఏడుస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ వారం రోజుల లోపల యుద్ధ ప్రాతిపదిక పైన నీ యంత్రాంగం అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్యాడీని లేపండి, రైతులను ఆదుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉద్యోగానికి ఎంతైతే విలువిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం, కాటారం మార్కెట్ లోపల వడ్ల కొనుగోలుకు కానీ ఇతర పంటల కొనుగోలు కానీ ప్రయారిటీ ఇవ్వకపోవడం అనేది బాధాకరం. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి నా విజ్ఞప్తి, కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందుకెళ్ళి మాట్లాడుతున్నాం. సార్, కమిటీ కార్యాలయం కోరుకుంటలేరు రైతులు. ఈడ వ్యాపారం జరగాలని, పండించిన పంట గిట్టుబాటు ధర రావాలని ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీని మీరు ప్రారంభించారు కాబట్టి వాళ్ళు సంతోషిస్తారు. కానీ ఒక పక్క ఎఫ్సిఐ భారత ప్రభుత్వం గోదాములు కడుతుంది, ఇంకొక పక్కన రాష్ట్ర ప్రభుత్వం కట్టిన గోదాములు ఉంటాయి. వడ్లు ఏళ్ళు కొంటుర్రా అంటే ఐకేపీలు కొంటుర్రు వడ్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు కొంటలేరు. దీని మీద వెంటనే నిర్ణయం తీసుకొని ఈ మే జూన్ మాసం లోపల ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్తి స్థాయిలో నడవడానికి కావాల్సినటువంటి పనులను చేపట్టాలని భారతీయ జనతా పార్టీ పక్షాన, కాటారం ప్రాంత రైతుల పక్షాన మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం.